అయితే సో కాల్డ్ కేంద్ర మంత్రి ఏం చేశారు, ఇంకా అరెస్ట్ అవ్వడం తప్పదు నా కొడుకు అనుకున్నప్పుడు కోర్ట్ నుంచి గ్యాగ్ ఆర్డర్స్ తెచ్చుకున్నాడు. ఇంకా నా పేరుని, నా ఫోటోని ఎక్కడ గూడా వాడొద్దు. వాడితే వాళ్ళ మీద కేసులవుతాయని. ఇది దీన్నెట్లా చూడొచ్చంటే తను మొదటి నుంచి తన కొడుక్కి ఇస్తున్నాడు. హెల్ప్ చేస్తానే ఉన్నాడు. అన్ని రకాలుగా నిలబడ్డటువంటి వ్యక్తి సడెన్‌గొచ్చి నా నా పేరు తీయొద్దు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? దాన్ని కోర్ట్ ఆర్డర్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అంటే కోర్ట్ నుంచి ఆర్డర్స్ తెచ్చుకోవాలనే ఉద్దేశ్యం ఆయనకున్నది గదా! ఎట్లా? అది కరెక్ట్ కాదు. కోర్టు తప్పు కాదు. ఇప్పుడు హ్మ్. మీరెళ్లారనుకోండి, మీ పైన ఏమన్నా కామెంట్లు వస్తున్నాయనుకోండి, హ్మ్. మీరు ఆ కామెంట్లు పెట్టడానికి వీల్లేదని చెప్పి మీరెళ్లి అడిగితే కూడా మీకు కూడా గ్యాగ్ ఆర్డర్ ఇస్తారు. ఇప్పుడు నేనెళ్లి అడిగితే కూడా నాకు కూడా గ్యాగ్ ఆర్డర్స్ ఇస్తారు. ఆ గ్యాగ్ ఆర్డర్స్ కోర్టు ఇవ్వడం తప్పని నేను అనుకోను. కానీ ఈయన మసిమూసి మారేడుకాయ చేయాలని, కొడుకు విషయం బయటపడిపోతుంది, ఇక రేపటి నుంచి అందరూ దుమ్మెత్తి పోస్తారని, అందరి నోటికి తాళాలెయ్యాలనే ఉద్దేశంతోటి ఆయన ఎళ్లి ఆ ఆర్డర్ తీసుకొచ్చుకున్నాడు. హ్మ్. ఇప్పుడు పిల్లి పాలు తాగుతా నన్నెవరు చూడట్లేదు అనుకుంటది. కానీ చూడరా? చూస్తారు కదా! చూస్తారు కదా! ఈ గ్యాగ్ ఆర్డర్ కూడా నేను అలాగే చూస్తున్నా. ఆయన ఎంత వద్దంటే అంత ఎక్కువ మాట్లాడతారు. జరిగింది నేరం అక్కడ. నేరం గురించి మాట్లాడకుండా ఎట్లుంటారు? ఒక తండ్రిగా నువ్వు ఇస్తున్న సపోర్ట్ గురించి మాట్లాడకుండా ఎట్లుంటారు? అసలు ఇయన్నీ ఎందుకు? నువ్వు ఆ రోజు కాలేజీలో జరిగిన దానికి నువ్వు సీరియస్ యాక్షన్ నీ కొడుకు మీద తీసుకుని ఉన్నట్లయితే మంచిగా చెప్పావో, లేకపోతే ఇదేదన్నా ఒక పర్సనాలిటీ డిజార్డరా అని నువ్వు గమనిస్తే దానికోసం ఏమన్నా చేసావా, ఏమైనా చేసుంటే ఇవాళ అసలు ఈ పిల్లోడు ఈ జైల్లో ఎందుకు ఉండేవాడు? నువ్వు ఎందుకు చేయలే ఆ పని? పైగా ఏం సమర్థించావు నువ్వు? ఇంక వాడు ఎట్లా బాగుపడతాడు? ఏమన్నావు? కాలేజీలో మనం ఎవరం కొట్టుకోలేదా? పిల్లలు కొట్టుకుంటే తప్ప? అట్లా కదా నువ్వు మాట్లాడేవా ఆ రోజు? పిల్లలు కొట్టుకుంటారు, కరెక్టే, కొట్టుకుంటారు, నేను కాదనట్లా. కానీ ఇద్దరు కలిసి కొట్టుకుంటారు. ఏకపక్షంగా ఒకడిని కూర్చోబెట్టి వాడి చుట్టూ రౌండప్ చేసి భయభ్రాంతులకు గురి చేసి వాడిని కొట్టడం ఉంది చూసారా? అడవిలో జంతువులకు కూడా అనిపిస్తుంది మనం చేసేది కరెక్ట్ కాదేమో. నేను కాసేపు కాతే కాసేపు కొట్టుకుంటాయి కదా జంతువులు కూడా అడవిలో. అప్పుడప్పుడు ఆధిపత్య పోరు వచ్చినప్పుడు కొట్టుకుంటాయి. వాటికైనా మనసులో ఉంటుందేమో, ఈ అధికారం నాకు ఇంత అవసరమా, దీనికోసమా నేను కొట్టుకునేది అని అవన్నీ ఆలోచిస్తాయేమో. వాడికి అది కూడా లేదు. అందుకే 1కి 2 వీడియోలు వచ్చినాయి, ఇంకా రాని ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు బచ్చగాళ్ళందరినీ వేసుకుని తిరుగుతుంటాడు కదా, బోలు డబ్బు ఉంది, ఆ పక్కన వచ్చే వాళ్ళని ఎన్ని అవమానకరమైన మాటలు మాట్లాడాడు, వాళ్ళని ఎంతమందిని కొట్టాడు. అందుకని నా ఉద్దేశం, నాకు ఆ పిల్లవాడి మీద నాకు ఏ విధమైన కోపం లేదు. నాకున్న కోపం ఏంటంటే, నాకున్న బాధ ఏంటి అంటే, ఎవరి పిల్లోడైనా అలా తయారవద్దు. భగీరథే కాదండి, ఏ ఒక్కరికి అలా తయారవ్వాల్సిన అగత్యం పట్టకూడదని నేను కోరుకుంటున్నాను. బీజేపీ అధిష్టానం మాటల్ని గూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఏమన్నాడంటే, ఇది వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి అని జెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని మీద కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. ఏంటంటే అది కుటుంబానికి సంబంధించింది అన్నప్పుడు ఆయన నిరంజన్ రెడ్డి గారిని లాయర్గా పెట్టుకున్నాడు, బండి సంజయ్ గారు వాళ్ళ అబ్బాయి కోసం. ఇక వాళ్ళ అబ్బాయి కోసం ఆయన ఏవో పాటలు పడతాడు, బాగుంది ఇంతవరకు, అది కుటుంబ వ్యవహారం కదా. కానీ ఆ అబ్బాయిని అప్పగించేటప్పుడు బీజేపీ లీగల్ సెల్ వాళ్ళు ఎందుకు వచ్చారు? బీజేపీ లీగల్ సెల్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఆ 5 రోజులు 4 రోజులు ఆ అబ్బాయిని ఎక్కడ దాచిపెట్టారు? ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ ఆఫీసులో దాచిపెట్టారా, లేకపోతే ఢిల్లీ హోమ్ మినిస్టర్ కార్యాలయంలో దాచిపెట్టారా? ఎక్కడ దాచిపెట్టారు? ఇప్పుడు అడుగుతారు ఈ మాట. ఇందాక ఎప్పుడు మీరు అన్నారు కదా దాచిపెట్టడం తప్పు కదండి, అట్లా చేయొచ్చా అని. ఇప్పుడు ఆయన రామచంద్రరావు గారు అన్న మాటకి చెప్తున్నా. తండ్రికి ఏం సంబంధం? కొడుకు మీద కేసు అయింది, తండ్రికి ఏం సంబంధం? తండ్రిని ఎందుకు లాగుతున్నారు అని అంటున్నాడు. అదే మరి, తండ్రి పెట్టందే నిరంజన్ రెడ్డి గారు లాంటి అంత పెద్ద లాయర్ని కొడుకు పెట్టుకోగలరా? తండ్రికి ఏం సంబంధం లేదు కదా. నిజమే, నేను కూడా చెప్తున్నా నిజంగా తండ్రికి ఏం సంబంధం లేదు. కానీ ఆయన ఆస్తిని, ఆయన వారసత్వాన్ని ఆ కొడుకు ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తాడు కదా.
ఇస్తాడు. మరి అలాంటప్పుడు సంబంధం లేదంటే ఎట్లా కుదురుతుంది? అసలు ఐటీ సెల్ వాళ్ళు ఎందుకు వచ్చారు చెప్పండి? లీగల్ సెల్ వాళ్ళు ఎందుకు వచ్చారు చెప్పండి? అధికారం ఉంది కదా. మళ్ళీ అప్పుడు కూడా మేము నిజాన్ని నిరూపించుకుంటాం, మేము నిర్దోషులుగా బయటకు వస్తాం అని మాట్లాడారు కదా. అందుకని మీరు ఏ సహాయము చేయకుండా పార్టీ పరంగా, ఆయన అధికార హోదాని పరంగా, ఇప్పుడు చాలామంది ఆయన్ని రాజీనామా చేయమని ఎందుకు అడుగుతున్నారంటే ఆయన హోదాతోటి ఆయన ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా ఈ కేసుని అనే ఉద్దేశంతో అంటున్నారు. దానికి మీరు ఏకీభవిస్తారా? మరి ఆయన హోదానే కనుక ఈ కేసులో ఏమైనా ప్రభావం చూపిస్తుంది అంటే ఆయన ఖచ్చితంగా రిజైన్ చేయాలి. ఆయన ఖచ్చితంగా రిజైన్ చేయాలి. హోదాని చూపించకుండా ఉంటారని నేను అనుకోవట్లే.